అల్లు అర్జున్ కు వైసీపీ కీలక లాయర్లు వాదించి బెయిల్ ఇప్పించడంపై పాపం ఏబిఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఎందుకంటే అల్లు అర్జున్ కి బెయిల్ రాదు కావచ్చని అనుకున్నాడు. వచ్చేసరికి బన్నీకి వైసీపీ లాయర్లు, బీఆర్ఎస్ నేతలు జగన్ సపోర్ట్ గా ట్వీట్లు చేసేసరికి వెంకటకృష్ణ తట్టుకోలేకపోయాడు. బన్నీ అరెస్టు కాగానే మొదట స్పందించిన నేత కేటీఆర్ అల్లు అర్జున్ కి మద్దతుగా ట్వీట్ చేశారు. లగచర్లలో రైతు చావుకు కారణమైన రేవంత్ రెడ్డిని, ఆయన సోదరుడిని కూడా ఇలానే అరెస్టు చేయాలంటూ కామెంట్ చేశారు. బన్నీది తప్పైతే రేవంత్ రెడ్డిది కూడా తప్పేనంటూ స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ కు మద్దతుగా మరో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు. ఇదే సమయంలో తమ పార్టీ తరపున ప్రచారానికి వచ్చిన అల్లు అర్జున్ కు తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. అంతేకాదు అల్లు అర్జున్ కు బెయిల్ రావడంలో కీలకంగా పనిచేసిన లాయర్ నిరంజన్ రెడ్డితో పాటు మరో ఇద్దరు లాయర్లు జగన్ తరపు వారే. జగన్ కేసులు వాదిస్తున్న వారే అల్లు అర్జున్ తరపున బలంగా వాదించి బెయిల్ ఇప్పించారు. దీన్ని జీర్ణించుకోలేని ఏబిఎన్ వెంకటకృష్ణ జగన్ లాయర్లు అల్లు అర్జున్ తరపున వాదించారు. జగన్, కేటీఆర్, హరీష్ అంతా నడిపించారు. ఇంకేముంది, బెయిల్ వచ్చింది అంటూ నిట్టూర్చాడు. ఏబిఎన్ వెంకటకృష్ణ వీడియో వైరల్ అవుతోంది. కేటీఆర్ గారు ఖండించారు, హరీష్ రావు గారు ఖండించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. వీటికి అడిషనల్ గా ఇంకొకటి ఆలోచిస్తే అల్లు అర్జున్ గారి తరపున ముగ్గురు అడ్వకేట్లు ఈ కేసును డీల్ చేశారు వాళ్ళ కోర్టులో. ఆ ముగ్గురు వైసీపీ లీగల్ టీం. అందులో ఒకరు నిరంజన్ రెడ్డి గారు ఎంపీ, రాజ్యసభ సభ్యుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాదించే లాయర్ కూడా. ఇంకొక ఆయన ఉమామహేశ్వరరావు గారు అండ్ అశోక్ రెడ్డి. ఈ ముగ్గురు వైసీపీ లీగల్ టీం. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు డీల్ చేసేవాళ్ళు. వాళ్ళు అల్లు అర్జున్ గారి తరఫున ఆర్గ్యుమెంట్స్ చేశారు. సో ఒకవైపు బీఆర్ఎస్